నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 27, 2026లో శనిగ్రహం వక్రిస్తుంది అన్నది అందరికీ తెలిసినటువంటి సంగతే. ఇది దాదాపు డిసెంబర్ 10 వరకు ఈ వక్రగతిలో నడుస్తుంది. మరి ఇలా వక్రగతిలో నడిచినప్పుడు పరిస్థితి ఏంటి అన్నది చూద్దాం. ముందుగా దానికి మనందరికీ తెలుసు, శని అంటేనే మందగ్రహం అని, శని మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని. అట్లా అందుకని ముందుగా ఆ శని పరమాత్ముడికి నీలాంజనం సమావాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని ఒక్కసారి నమస్కరిస్తూ, అసలు ఈ వక్రగతి అంటే ఏంటి? గ్రహాలు ముందుకు నడుస్తాయి కానీ వెనక్కి నడుస్తాయా అంటే, మనకి ఛాయాగ్రహాలు రెండు వెనక్కే నడుస్తాయి. అయినప్పటికీ మిగతా గ్రహాలు ఏదైనా వెనక్కి తిరిగి నడుస్తుందా అంటే, ఇక్కడ ఏవైతే ఔటర్ ఆర్బిట్స్లో ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇటువైపు ఉన్నటువంటి గ్రహాలు నడుస్తూ ఉన్నప్పుడు, భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అవి వెనక్కి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఇమాజినేషన్ ఎట్లా ఉంటుందంటే, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ స్థలాలు వెనక్కి ఎలా వెళ్తాయో అలాగా వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. దీన్ని వక్రగతి అంటారు. ఈ వక్రగతి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసంలో జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటుంది. మరి శని ప్రత్యేకించి వక్రగతిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందు మనకు తెలుసు, శని అంటేనే కాస్త ఇబ్బంది కలిగించేదని, నెమ్మదిగా నడుస్తుంది అని. శని యొక్క తత్వంలో ఎంత శ్రమ పడితే అది కర్మానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులని, మన కర్మఫలాన్ని బట్టి మనకి ఇలాంటివి జరుగుతాయని. ఏదైనా సరే ఈ వక్రగతి కేవలం ఇప్పుడే కాకుండా కొన్నిసార్లు జన్మరాశిలో కూడా అంటే మన పుట్టుకలోనే వక్రగతిలో ఉన్నటువంటి రాశులు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకి కాస్త ఆలోచనలో ఉంటే గనక ఈ వక్రించినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇక శని అంటే శనికి ఉన్నటువంటి చూపులు, దృష్టులు, యతి ఇవన్నీ కూడా అంటే ఎవరితో యుతి చెందుతుంది, ఏ స్థానంలో ఉంది, శని యొక్క దృష్టి ఏ ఏ గ్రహాల మీద పడుతుంది అన్నది కూడా ఇక్కడ మనకు తెలుసుకోబడుతుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టిలో 3, తర్వాత 7, తర్వాత 10 ఈ 3 స్థానాల్లో శని యొక్క దృష్టి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఈ శని పడినటువంటి దృష్టిలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోవడం అనేది కనుక చేసినట్టయితే, ఈ వక్రగతి స్థితిలో అంటే ఈ దాదాపు 3.5-4 నెలల కాలంలో మనకి ఏదైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరిగితే సంతోషమే అందరికీ, కానీ ఒకవేళ చెడు లాగా అనిపిస్తుంటే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి శాంతి చేయాలి, ఏ రకమైనటువంటి మనము పరిహారాలు చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకున్నట్టయితే మనకి ఈ 3 నెలల కాలం ఏ రాశి వారైనా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడం కోసమే ఈ శని వక్రగతి ఈ కాలంలో 2026 జూన్ 27 నుండి దాదాపు 4 నెలలు అనుకోండి, డిసెంబర్ 10 వరకు జరిగేటువంటి కాలంలో మన పరిస్థితి, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మన జన్మ జాతకం నుండి ఎవరెవరికి ఎలా ఉంది అన్నది మనం చూస్తుంటాం. జన్మ కుండలి నుండి అంటే ఇక్కడ లగ్నం నుండి చూడడమా లేకపోతే రాశి నుండి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నది గోచారం నుండి వచ్చేటువంటి ఫలితం. గోచారం ఎప్పుడు కూడా రాశి నుండి చూస్తాం కాబట్టి ఏ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయి అన్నది ద్వాదశ రాశులకు ఒక్కొక్కరిగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈ 137 రోజులు శని వక్రించినటువంటి స్థితిలో మరి ఎలా ఉంటుంది అంటే, శని ఎక్కడ వక్రిస్తుంది? మనకి మీనరాశిలో. మీనరాశి మరి ఈ మిథున రాశి వారికి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం. ఇది ఉద్యోగ వ్యాపారాల్లో ఎలా ఉండాలి, ఇక్కడ వక్రం జరుగుతుంది. అంటే నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు రావచ్చు, ఆలస్యం కావచ్చు, రావాల్సినటువంటి ప్రమోషన్స్ రాకపోవచ్చు, లేదా నువ్వు అనుకున్నటువంటి ఆనందం అక్కడ ఉండకపోవచ్చు. ఇప్పుడిప్పుడే రాస్తున్నటువంటి పిల్లలకు ఉద్యోగం వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు, అనుకున్నటువంటి ఉద్యోగాన్ని కొట్టలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ
మరి ఇంకొకటి ఏంటంటే శని యొక్క ఆ 10వ స్థానంలో ఉన్నటువంటి శని తన దృష్టిని ఎక్కడెక్కడ పెడుతున్నాడు, 12వ స్థానంలో పెడుతున్నాడు. 12వ స్థానము అంటే ఇది స్థానచలనం, ఉద్యోగరీత్యా స్థానచలనం జరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇది మనం క్లియర్గా చెప్పుకోవాలి. ఇక 4వ స్థానం, 4వ స్థానం అంటే గృహస్థానం, ఇల్లు. ఇంట్లో కూడా ఏదైనా మార్పు ఉండొచ్చు. లేదా తల్లి స్థానం, మరి తల్లి నుండి దూరంగా వెళ్ళొచ్చు, లేకపోతే తల్లికి సంబంధించిన విషయాలు ఉంటే ఆ ఇంట్లో ఉండడం కానీ, తల్లి నుండి దూరంగా వెళ్ళడం కానీ, తల్లి ఆరోగ్యం కానీ మనం కాస్త ఆలోచించాలి. లేదా తల్లి ఎక్కువ శ్రమ పడే విధంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది, లేదా తల్లి కొరకు శ్రమ పడేటువంటి ఉంటుంది. ఇది. ఇక 7వ స్థానం, 7వ స్థానము అంటే ఇది భార్యాభర్తల స్థానం అవ్వచ్చు, వ్యాపార స్థానం అవ్వచ్చు. ఇప్పుడు వ్యాపారము 10 అంటే ఉద్యోగానికి వ్యాపారానికి కొంతమంది డ్యూయల్ రోల్స్ చేస్తూ ఉంటారు. అంటే ఉదయం అంతా ఉద్యోగం చేస్తూ సాయంకాలాలు వ్యాపారాలు చేయడం అలాంటివి ఉంటాయి. వాటిలలో కూడా కాస్త తగు జాగ్రత్తగానే ఉండాలి అని చెప్తూ, ఇక మరి 7వ స్థానం భార్యాభర్తల స్థానం కూడా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు కొద్దిగా కష్టకాలం ఉన్నప్పుడు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి తప్ప ఆ చిన్న కష్టాన్ని పెద్దదిగా చేసుకుని ఇంకొంచెం పెద్దగా చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ రాశి వారికి శని వక్రగతి వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదని గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా మరి గ్రహ పరిస్థితి ఇలా ఉంది. గ్రహాల యొక్క తన దృష్టి కోణంతో చూస్తూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ఈ మాత్రం చిన్న చిన్న అడ్డంకులు అవ్వచ్చు, అననుకూలమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అది విద్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులకు అవ్వచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలలో అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనకు ఇలాంటి కాస్త విఘ్నాన్ని కలిగించే విధంగా ఉండి మందకొడిగా సాగుతున్నటువంటి సమయంలో అది కూడా కాకుండా మనం నిరంతరము సవ్యంగా సాగిపోవాలి అనేటువంటి ఆలోచన యోజన ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పనులు అయితే చేయాలి. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కాలం శని గ్రహం యొక్క వక్రగతి. శని అనగానే మందగ్రహం అని మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడు కూడా కర్మకు సంబంధించినటువంటి స్థానం అని చెప్తాం. అలాంటి శని మరి ఇప్పుడు మనకు ఏం చేయాలంటే, ఏ ఆరోగ్య సమస్య అయినా ఇది ముఖ్యంగా వచ్చేటువంటిది మనకు ఉండేటువంటి బద్ధకం వల్ల కాస్త లేవాలనిపించకపోవడం, నడవాలనిపించకపోవడం, సమయానికి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం. దీనికోసం మనం తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే తప్పకుండా వాకింగ్, యోగా అలాంటివి తప్పనిసరిగా మనం నిరంతరం ప్రతినిత్యం చేయాల్సిందే ఉంటుంది. బద్ధకాన్ని తప్పకుండా వీడి ఏ సమయంలో ఏ పనులు చేయాలో ఆ పనులకి ఆ సమయాన్ని కేటాయించడం అన్నది ముఖ్యంగా ఉండాలి. అలాగే ఇక పరిహార మార్గంలో కనుక మనం చూసినట్లయితే ఎవరికి సేవ చేయాలి, ఎవరికి అంటే ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని గ్రహం యొక్క ఏ రకమైన దోషం ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా మనం సేవకులకు అంటే కార్మికులు ఎవరైతే 4వ స్థాయి కార్మికులు ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి ఆహారం అందించడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, వారికి ఏదైనా సేవ చేయడం కానీ చేయాలి. అలా కాకుండా మరి గ్రహ అనుకూలత అంటే మరి శనిదేవుడికి చేయాలి. ఇది శనిదేవుడికి మనం ఏం లేదు, నిత్యం కూడా శని మంత్రాన్ని చదువుకోవడం అనేటువంటిది చేయాలి. దీంతో పాటు దేవతా అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడైనా సరే శివానుగ్రహం ముఖ్యమైనటువంటిది. అలాగే హనుమంతుడికి కూడా మనం ప్రార్థించడం అనేటువంటిది ఒక స్థితి. హనుమంతుడికి కానీ, శివాలయానికి కానీ, ఈ 2 ఆలయాల్లో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు. కనీసం శనివారం మనం అనుకున్నట్టుగా ఎవరైనా కార్మికులకు ఏదైనా తోచినంత ఆహార నిమిత్తం సహాయం చేయడం ఒకటి, దేవాలయానికి వెళ్ళడం 2. ఈ 2 కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటివి కనుక మనం చేసినట్టయితే ఈ శని గ్రహం యొక్క వక్రగతి వల్ల పొందేటువంటి అననుకూలమైనటువంటి విషయాల్లో సానుకూలత తప్పకుండా చెందుతామని చెప్తూ నమస్తే.